హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయటికి వెళ్ళాలంటే ఫుల్ ఎండలు ఉన్నాయి కదా. వీడియో తీసింది ఇప్పుడు కాదులేండి, 20 days బ్యాక్ సమ్మర్ హాలిడేస్ లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వీడియో. అయితే ఒక రోజు ఈవినింగ్ నేను మా అన్నయ్య వదిన బయటికి వెళ్ళి సపోటాలు మామిడి పళ్ళు డైరెక్ట్ గా తోటకెళ్ళి కోసుకొని వద్దాము, కొనుక్కొని వద్దామని అనుకున్నాం. మార్నింగ్ నుంచి వెళ్దాం అనుకున్నాం కానీ ఎండలకు భయపడి ఈవినింగ్ కరెక్ట్ టైం అని చెప్పి మేము ఈవినింగ్ 5:30కి అట్లా వెళ్ళాము. మేము వెళ్ళిన టైం కి బయటంతా వెదర్ చాలా బాగుంది. తోటేజ్మాని మమ్మల్ని డైరెక్ట్ గా తోటలోకి వెళ్ళి కోసుకొని వచ్చేయమని చెప్పాడు. మేమేమనుకున్నాం, మంచిగా చెట్టు మీద పండిన కాయని డైరెక్ట్ గా కోసుకుని తీయని పండ్లు తిందాం అనుకున్నాం. ఆశకు హద్దు ఉండదు కదా. దరిద్రం ఏంటంటే బయట వెదర్ అంతా బానే ఉంది కానీ తోటలోకి వెళ్ళేసరికి అంతా చీకటిగా ఉంది. మేము వెళ్ళిన టైం రాంగ్ అనమాట. రోజంతా లైటింగ్ బాగుంటదంట, లోపల చెట్లంతా గుబురుగా ఉండడం వల్ల లోపలంతా చీకటిగా ఉంది. వీడియోలో బానే కనిపిస్తుంది కానీ మా కళ్ళకి చెట్ల మీద పండ్లేవి కనపడట్లేదు. మాకు మరి చెట్ల మీద కోసుకొని తినాలనుకున్నాం. మేము కింద పడగాలని ఏరుకొని తినాల్సిన పరిస్థితి వచ్చేసింది మాకు. అయినా కొన్ని పండ్లను అలాగే ఏరుకొని తిన్నాంలేండి. మా అమ్మాయి సూపర్ చెప్తుంది. ఇక మా నాన్న చూడండి, ఫుల్ కాయలు ఉంటాయి అనుకుని బకెట్ పట్టుకొని తిరుగుతున్నాడు. కింద నేల చూసారా, ఆకులతోటి మొత్తం నిండిపోయి అందులో ఏ పాము ఉంటుందో ఏ పురుగు ఉంటుందో ఏమి తెలియదు. మాకైతే చెప్పులు లేకుండా అయితే వెళ్ళకూడదు అందులో. వాళ్ళు ఏరుకుంటూ కోసుకుంటూ తింటుంటే వీడియో తీసుకుంటున్నా. నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. ఎందుకంటే నేను మా వదిన ఎంత ఆశగా వెళ్ళామనుకుంటున్నారో, చెట్ల మీద కాయల్ని కోసుకొని తినొచ్చు మంచిగా ఫ్రెష్ గా అని కింద పడ్డ కాయల్ని ఏరుకొని తినాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి పడి నవ్వుకున్నా. నేనైతే పండ్లు దొరకపోయినా కనీసం వీడియో అయినా తీసుకుందామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నా. నేను ఎప్పుడూ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సిన వీడియో టైం దొరక్క అసలు వీడియో ఎడిటింగే చేయలేని రోజుల వరకు. కానీ ఆ తోట ఆ లొకేషన్ అంతా చాలా బాగుంది. సపోటాలు దొరకపోయినా కనీసం మామిడికాయలైనా కోసుకుందాం అనుకున్నా. సపోటాలకి ఇంత మంచి ఎక్స్పీరియన్స్ దొరికిందంటే మామిడికాయలకి ఇంకెంత ఎక్స్పీరియన్స్ ఉంటుందో అని చెప్పి వదిలేసుకున్నాం మేము. ఆల్రెడీ ఆయన కోసుకొచ్చిన పండ్లలో నుంచి ఒక మంచివి ఏరుకొని తీసుకున్నాం. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అనుకుని మూసుకున్నాం. ఇక చాలా డిసప్పాయింట్ అయిపోయాం మేము. ఇక సరే పోతే పోనీలే, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కదా అనుకుని అక్కడ నుంచి పండ్లు తీసేసుకుని బయలుదేరిపోయాము. సర్లే ఎండను పడి వచ్చాము, డిసప్పాయింట్ అయిపోయాం. దారిన పోతూనే ఏదైనా జ్యూస్ తాగేసిపోదామని చెప్పి లెమన్ సోడా వాళ్ళ దగ్గర అయితే ఆపాం కార్. అంత దారుణమైన ఎండలో ఒక మంచి లెమన్ సోడాని అలా కూల్ గా తాగుతా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. అది తాగేటప్పుడు అది గొంతులో నుంచి పొట్టలోకి పోయే దారి మొత్తం తెలుస్తుంది కదా మనకి. చెప్తుంటే ఇప్పుడు నాకు నోరుతుంది, మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఏంటి సమ్మర్ లో నేను మాక్సిమం ఏ కూల్ డ్రింక్స్ తాగను, మాక్సిమం లెమన్ సోడా, సాల్ట్ సోడా ఎంత బాగుంటుందో. మీరు కూడా నా అలాగే సమ్మర్ లో సోడాకి ప్రిఫర్ చేస్తారా? ఆ పిల్లలు ఏం తిన్నా తాగినా నా వీడియో కోసం సూపర్ చెప్పడం బాగా అలవాటు చేసుకున్నారు ఇద్దరు. అక్కడ తాగడం అయిపోయాక దారిలో మంచిగా వేడి బజ్జీలు కూడా తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. సరే, ఇంతకీ వీడియోకి లైక్ చేసిరా లేదా? చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వచ్చు కదా. అల్లుడు ఎక్స్ప్రెషన్ కోసమైనా ఒక లైక్